నేను ఎరిగిన 2 కుటుంబాలు ఉన్నాయి. ఆ తండ్రి చాలా మంచోడు, తల్లి చాలా మంచిది. తల్లిదండ్రులు ఇద్దరు మంచి భక్తి కలిగిన వాళ్ళు. దేవుడు వాళ్ళకి 2 పిల్లల్ని ఇచ్చాడు. నేను వాళ్ళను బాగా ఎరుగుదును. పెద్దోడు యవ్వన వయసుకు వచ్చేసరికి దారి తప్పాడు. కాస్త క్రూరుడుగా, ఎంటుండకుండా 24 గంటలు అరణ్యంలో అంటే లోకంలో తిరుగుతూ ఉండేవాడు. భయంకరమైన క్రూరుడిగా మారాడు. ఆ క్రూరత్వంతో పాటు తిండిలో అదుపు లేదు, ఆశా నిగ్రహంలో అదుపు లేదు. బాధాకరమైన సంగతి, ఈ అబ్బాయికి 40 సంవత్సరాల వయసు వచ్చేసరికి 3 పెళ్ళిళ్ళు అయినాయి, 3 భార్యలు. ఆ అబ్బాయి ఎంగిలిపాలు తాగి పుట్టినటువంటి వాడు తమ్ముడు. అదే అన్నను కళ్ళతో చూస్తున్నాడు. అన్న వేసిన తప్పటడుగులు తను వేయలా, అన్న చేసిన దుర్మార్గపు పనులు తను చేయలా, అన్న జీవించినట్లుగా వెచ్చలివిడి జీవితం జీవించలా. దేవుని గుడారంలో ఉంటూ సాత్వికుడిగా దేవుని సన్నిధిలో బ్రతుకుతూ వచ్చాడు. పెద్దోడు వ్యభిచారి అయిపోయాడు, తిరుగుబోతూ తాగుబోతూ అయిపోయాడు. ఆ తాగుబోతుడికి పుట్టిన పిల్లలు తాగుబోతులయ్యారు. బాధ్యత రాహిత్యంగా బ్రతికిన ఆ తండ్రి కడుపున పుట్టిన పిల్లలు బాధ్యత రాహిత్యంతో బ్రతికి ఓ రకంగా కాలగమనంలో కనుమరుగైపోయారు. రెండో వాడు ఉన్నాడే, ఇది కాదురా నిజమైన సంతోషం. కుటుంబాన్ని చక్కగా కట్టుకోవటానికి మించిన సంతోషం ఏముంది? పిల్లలకు ఒక మంచి భవిష్యత్తుని ఇవ్వటానికి మించిన సంతోషం ఏముంది? అయినా దేవునిలో దొరకని సంతోషం లోకంలో దొరికిద్దా? ప్రపంచంలో ఎక్కడ దొరకని చెప్పసఖ్యము కానీ మహిమాయుక్తమైన ఆనందం దేవుని సన్నిధిలోనే దొరుకుతుంది. త్రాగుల్లో సంతోషం లేదు అనుకుంటాడు భ్రమపడుతూ, జారత్వంలో సంతోషం లేదు మనిషి భ్రమపడుతూ అనుకుంటాడు. నిజమైన సంతోషం, చెప్పసఖ్యము కానీ మహిమాయుక్తమైన ఆనందం దేవునిలోనే ఉంటుందని 24 గంటలు దేవుని గుడారంలో బ్రతుకుతూ తాను భక్తిగా బ్రతికి, తాను పవిత్రంగా బ్రతికి, తన పవిత్రపు అడుగుజాడలను తన పిల్లలకి ఇవ్వటానికి ప్రయత్నం చేశాడు. ఆయనకు 12 కొడుకులు పుట్టారు. ఆ 12 కొడుకుల్లో కొంతమంది యాజకులయ్యారు, రాజకీయ నాయకులయ్యారు, దేశాలకు ప్రధానమంత్రులయ్యారు, ప్రపంచ దేశాలకు రాణులుగా మార్చబడ్డారు. వాటన్నిటికి మించి గొప్ప శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దబడ్డారు. ఈరోజు మనుషుడు వాడే గుండు పిన్ను మొదలుకొని ఆకాశంలో ఎగిరే విమానం వరకు, అంగారగ్రహం మీదకు వెళ్ళే రాకెట్ వరకు ఈ టెక్నాలజీ అంతా కనిపెట్టింది రెండో ఆయన పిల్లలే. శాస్త్రవేత్తలయ్యారు, మేధావులయ్యారు, ప్రపంచాన్ని శాసించే శాసనకర్తలుగా మార్చబడ్డారు. ఆ చిన్నోడు కడుపులో నుంచే, ఆ భక్తి కలిగిన వాని కడుపులో నుంచే లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారు ఉద్భవించారు. ఆయన ద్వారా ప్రపంచానికి రక్షణను భిక్షగా దేవుడు అనుగ్రహించాడు. ఎవరు అన్నదమ్ముళ్ళు? ఏశావు, యాకోబు. ఏశావు ఒక్కడు తప్పటడుగు వేశాడు, కుటుంబం పతనమైపోయింది. యాకోబు ఒక్కడు సరైన అడుగులు వేశాడు. నేను ఎప్పుడు చెప్తా, తల్లి నువ్వు వ్యక్తివి కాదు, వ్యవస్థవే. ఈరోజు వ్యక్తిగా నువ్వు కనపడవచ్చు, అవును నేను సేవకు వచ్చినప్పుడు వ్యక్తిని. ఈ నిష్ప్రయోజకుణ్ణి, వ్యక్తిగా సేవలో అడుగుపెట్టిన ఈ నిష్ప్రయోజకుణ్ణి ఓ మహా గొప్ప వ్యవస్థగా దేవుడు మార్చాడు. ఈరోజు నువ్వు వ్యక్తిగా కనపడతావు, అయ్యా ఎప్పటికీ నువ్వు వ్యక్తివి కాదు, ఒక వ్యవస్థవి. ఓ మంచి తండ్రిగా నువ్వు సరైన అడుగులు వేస్తే నీ గర్భంలో నుంచి ప్రవక్తలు పుట్టుకొస్తారు, యాజకులు పుట్టుకొస్తారు, ప్రపంచాన్ని తలకిందులు చేసే అపోస్తల తరం పుట్టుకొస్తుంది. దేవుని సన్నిధిలో నువ్వు బ్రతకాల్సిన రీతిలో బ్రతికితే ఓ మంచి తల్లిగా, ఓ మంచి దైవభక్తి కలిగిన విశ్వాసిగా దేవుని సన్నిధిలో నువ్వు ఒక్కదాని అడుగులు వేస్తే, నువ్వు వేసిన చక్కటి అడుగులు, ఈ మాట పట్టుకోండి, కొన్ని తరాలకు బంగారు భవిష్యత్తునిస్తుంది. యాకోబు ఒక్కడు వేసిన అడుగు ఎన్ని తరాలు అయినా. ఈ యాకోబు ఎప్పటివాడు? క్రీస్తు పూర్వం 1800 సంవత్సరానికి చెందినవాడు. యాకోబు చరిత్ర ముగించిపోయి
ఇప్పటికి దరిదాపుగా 4000 సంవత్సరాలు అవుతుంది. భక్తిపరుడు చనిపోయాడు, కానీ ఆ భక్తి ఆశీర్వాదం 4000 సంవత్సరాల నుండి పిల్లల మీద నిలిచి ఉండటానికి దేవుడు కృప చూపించాడు. తమ్ముడు, నా వైపు చూడు. నువ్వు ఏషాగులాగా బ్రతకాలనుకుంటున్నావో, యాకోబులాగా బ్రతకాలనుకుంటున్నావో కూర్చుని ఆలోచించు. ఏషావులాగా బ్రతకాలి అనుకుంటే నా చేతులెత్తి దండం పెట్టి మీకు సలహా ఇస్తా. ఏషావులాగా బ్రతకాలనుకుంటే తమ్ముడా, పెళ్ళిళ్ళు చేసుకోకండి. పెళ్ళిళ్ళు చేసుకొని పిల్లల్ని కానీ వాళ్ళ జీవితాలు ఎందుకు నాశనం చేయటం? ఏషావులాగా నేను బ్రతకాలి, నా లైఫ్ నా ఇష్టం, మై లైఫ్ మై రూల్స్. నేను ఎలా బ్రతకాలనుకున్నాను అలా బ్రతుకుతాను. ఏషావు లాంటి మనస్తత్వం నీదైతే, కోరికలు అద్దు అదుపులో లేకుండా విచ్చలవిడిగా బ్రతికే మనస్తత్వం నీదైతే, ఇచ్చిన భర్త ధర్మానికి కట్టుబడకుండా, ఇచ్చిన భార్య ధర్మానికి కట్టుబడకుండా విచ్చలవిడిగా బ్రతికే బ్రతుకు నీదైతే పెళ్ళిళ్ళు చేసుకోకండి. ఎందుకు పెళ్ళిళ్ళు చేసుకోవద్దంటాను తెలుసా? మీ జీవితం నాశనమైంది కాకుండా కొన్ని తరాల జీవితం నాశనం అయ్యే ప్రమాదం ఉంది. ఓ తండ్రిగా చెప్తున్నా, మీ పిల్లలు దారి తప్పితే పెళ్ళైన తర్వాత సెట్ అవుతాడంటగా, పెళ్ళైన తర్వాత సెట్ అవుతాడంట కదా. మాట వినని గేదెకు కూడా గుదిబండ కడితే సెట్ అవుతుందంట. మరి గుదిబండ కట్టినంతకాలం సెట్ అయింది, తీసేస్తే కుక్క తోక వంకర అన్నట్లుగా మళ్ళా పాత బుద్ధి దానికి వస్తుంది కదా. పెళ్ళైన తర్వాత వాడు సెట్ అవుతాడులే, పెళ్ళైన తర్వాత వాడి సెట్ అవుతులే అని ఇంకొక ఆడపిల్ల గొంతు కోయకండి, ఇంకొక అమ్మాయి గొంతు కోయకండి. వాడు భక్తి కలిగిన వాడు, తన కాళ్ళ మీద తాను బ్రతుకుతున్నాడు, ఓ మంచి కుటుంబ వ్యవస్థను కట్టుకోగలడు అని ఆ బిడ్డ ప్రవర్తనలో చూస్తే వాడిని ఒక ఇంటివాడిగా చేయటానికి ప్రయత్నం చేయండి, కానీ కప్పెట్టి పొరపాటును మోసం చేయకండి. ఇంకొకసారి ఏషావులాగా బ్రతకాలని మీలో ఎవరైనా అనుకుంటే తమ్ముళ్ళారా, బ్యాచిలర్గా బ్రతకండి, సో హ్యాపీ. ఆమెనా? ఎవరురా మనిషి? ఒక్కడు వేసిన సరి అయిన అడుగు బాబోయ్ 4000 తరాల దీవెన. నేను 4000 తరాల దీవెనని ఎందుకంట? యేసుక్రీస్తు వారి ద్వారా శాశ్వతమైన దీవెన దేవుడు అనుగ్రహించాడు. ఒక్కడు వేసిన అడుగు, ఒక్క యేసుక్రీస్తు వేసిన అడుగు ప్రపంచ మానవాళి దశ దిశ. ఇందాక పాడుకున్నాం కదా, ఏమైనా ఒక్కడు ప్రపంచాన్ని శాసించే యుగ పురుషుడిగా మార్చబడ్డాడు.